అందరికీ ప్రైజ్లో దేవుని నామానికి స్తోత్రాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. మీరు అంటే మనము హెచ్చింపబడతామని దేవుడు మనల్ని ఈ వాక్యం ద్వారా మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం ఏ విధంగా ఆశీర్వదింపబడతాము అని అంటే కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లుంటే దావీదు జీవితాన్ని ముందుగా మన ఎదుట ఉంచి మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు కూడా తనను తాను హెచ్చింపబడాలంటే కూడా ఆయన వల్ల అయ్యే పని కూడా కాదు అది. ఎందుకంటే అతడు ముందుగా ఉన్నప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. దావీదు ప్రార్థన చేసుకుంటుండొచ్చు, అంటే జస్ట్ ఎగ్జాంపుల్, అంటే ప్రార్థిస్తూ ఉండొచ్చు. ఏమని అంటే, ప్రభువా నా జీవితంలో మరి 100 గొర్రెలు ఉన్నాయి, మరి నాకు 500 గొర్రెలను మీరు నాకు ఇస్తే నేను హెచ్చింపబడతాను కదా, ఆశీర్వదింపబడతాను కదా అని ప్రార్థించి ఉండవచ్చు. అప్పుడు దేవుడు అనుకునే తనలో తాను దేవుడు నవ్వుకుంటాడు, అయ్యో నా బిడ్డ ఆయన మరి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి మనస్ఫూర్తిగా దావీదు మహారాజు ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఆయనను ప్రార్థిస్తూ మరి ఎల్లవేళలా దావీదు ఉండేవాడు అనమాట. ఆ సమయాల్లో దేవుడు ఆయనను చూశాడు కదా, మరి అలాంటప్పుడు దేవుడు ఆయనను హెచ్చించకుండా ఉండలేడు. కానీ ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో దేవుడు తనలో తానుగా మరి నవ్వి ఉండొచ్చు. కాకపోతే అది దేవుడు నవ్వుతాడని కాదు, నేను జస్ట్ అట్లా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కానీ దేవుడు అనుకుంటుంటాడు, నువ్వు చిన్నదిగా అడుగుతున్నావు నాయన, నేను నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళగలుగుతాను, నేను గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను రాజుగా నిన్ను హెచ్చిస్తాను నేను అనేసి దేవుడు తనలో తాను అనుకొని ఒక గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ఇజ్రాయేలీలకు మరి దేవుడు మరి ఇజ్రాయేలీల రాజుగా ఉన్న దేవుడే ఇజ్రాయేలీలకు దేవుడుగా ఆయనను మరి ఒక రాజుగా నియమించి ఆయనను గొప్పగా హెచ్చిస్తాడు దావీదు మహారాజుని. అలాగే మరి దావీదు ఎంతో గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. ఈ దినాలలో మనం కూడా చూసుకుంటే తల్లిదండ్రులుగా మన బిడ్డల పట్ల ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు మనం కలిగి ఉంటాం. అంటే నా బిడ్డలు ఇలా ఉండాలి, నా బిడ్డలు ఇలా ఎదగాలి, ఇలా చదువుకోవాలి, వారి అందరికన్నా మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, మా జీవితాలకు కాకుండా బిడ్డలు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనం కూడా తల్లిదండ్రులుగా ఎన్నో బిడ్డల పట్ల ఎన్నో ప్రణాళికలు కలిగి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనము ఊహించిన దానికన్నా కూడా దేవుడు ఎంతగానో మన బిడ్డల పట్ల మన పట్ల కూడా ఆయన ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. ఏంటి, భూమికి పైన ఆకాశానికి, మరి భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉంటుంది, అది ఎంత ఎత్తుగా ఉంటుంది, అది అలా మనము ఆలోచిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం తెలుసుకోవాలి. కానీ దేవుని ఆలోచన భూమికి ఆకాశానికి ఉన్నతమైన ఆ స్థితిలోకి తీసుకెళ్ళగలిగినంత సమర్థుడు మన దేవుడు. అంటే ఉన్నతమైన స్థితిలోనికి మన ఆలోచనలను మనం హెచ్చించుకుంటాం, కానీ దేవుడు అంతకన్నా గొప్పగా మనల్ని హెచ్చించే దేవుడు. మన బిడ్డలను కానీ మనల్ని కానీ మన తల్లిదండ్రులు చేసే ప్రార్థనల ద్వారా మన బిడ్డలు మన పట్ల మరి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అవి చూస్తాడు. ప్లస్ మళ్ళీ మనం కూడా ఏ విధంగా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నామో అది కూడా చూస్తాడు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నడవడికలు అన్నీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. మనం కేవలం ఉట్టిగా మనల్ని వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడే మనకు వాళ్ళ గురించి తెలుస్తుంది, కానీ బయటికి వెళ్తే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అనేది ఒక దేవుడు ఒక్కడే గ్రహించగలిగిన దేవుడు. బిడ్డల పట్ల మనము ఎప్పుడు తల్లిదండ్రులుగా మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. కేవలం వాళ్ళు మంచి స్థితిలో ఉండాలి అన్న ఆలోచనే కాదు, కానీ వాళ్ళు మంచిగా ఎదగాలి అని మనం ఆలోచిస్తాం. అంతకన్నా ఎక్కువగా దేవుడు మన బిడ్డల పట్ల, మన కుటుంబాల పట్ల ఆయన ఆలోచించే దేవుడు. అందుకే మన వాక్యంలో ఉంటుంది కదా, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయగలిగిన దేవుడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి మనము సేవిస్తున్నాం. మన ఊహకు మించినటువంటి కార్యాలు చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. ఆమేన్. అందరు ఈ వాక్యం వింటున్నప్పుడు మన ఊహకు మించిన కార్యాలు చేయగలిగిన సమర్థుడు అన్నప్పుడు ఆమేన్ అని అనుకోండి. మళ్ళీ తర్వాత రూతు జీవితాన్ని కూడా దేవుడు మన ముందు మాట్లాడుతున్నాడు. అంటే కొంతమందిని దేవుడు, బైబిల్లో అందరూ హెచ్చింపబడ్డ వాళ్ళే, అంటే కొన్ని పాయింట్స్ జస్ట్ అంటే ఏ విధంగా దేవుడు హెచ్చిస్తాడు మనల్ని అనేది కొందరి జీవితాలని తీసుకొచ్చి మరి మాట్లాడుతున్నాను. రూతు జీవితాన్ని చూస్తే, రూతు ఒక పొలంలో పని చేయటానికి వెళ్ళినప్పుడు కూడా ఆమె కూడా అంటే పొలం అంటే అది బోయాజు పొలం, ఆ పొలంలో ఒక కూలిదానిగా వెళ్ళి పని చేయటానికి వెళ్ళింది. కానీ దేవుడు మరి ఆమెను ఏ విధంగా ఆ పొలంలో మరి పని చేయటానికి వెళ్ళినప్పుడు ఆమెను ఆ స్థితిలోనే దేవుడు రూతును ఉంచలేదు. ఆమె ఉన్న హృదయాన్ని బట్టి దేవుడు, ఆమె ప్రార్థన స్థితిని బట్టి కూడా దేవుడు ఆమెను, అంటే దేవుడు తన జీవితాన్ని బట్టి
అందుకే అన్నాను కదా ఇందాక, మన స్థితిగతులను మనమే చూసుకొని ఏదో మనం హెచ్చించుకుంటాం కాదు, కానీ దేవుడు అంతకన్నా మన హృదయాన్ని చూస్తాడు. మనుషులు కేవలం పై రూపాన్నే చూస్తాడు, కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. కాబట్టి రూతు తన జీవితాన్ని బట్టి పొలం పని చేయడానికి వెళ్ళినప్పుడు, బోయాజ్ అనే పొలంలో పని చేయటానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ పొలానికే ఆమెని ఒక ఓనర్గా చేశాడంటే, బోయాజుని వివాహం చేసుకునేటట్లుగా దేవుడు ఆ విధంగా ఆమెను హెచ్చించాడు. ఎస్తేరు జీవితాన్ని కూడా చూసినప్పుడు, ఎస్తేరు ఒక అనాథ, తల్లిదండ్రులు లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆమె, మరి తల్లిదండ్రులు ఆమెకు లేనప్పుడు చిన్నాన్న దగ్గర ఆమె పెరిగినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉంటారు కదా జనాలు, ఆమెను ఎవరు చేసుకుంటారు, తల్లిదండ్రులు లేరు కదా. ఇవాళ రేపు పెళ్ళిళ్ళు చేయాలంటే కూడా తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తారు, కానీ ఎస్తేరుకు తల్లిదండ్రులే లేరు. కానీ దేవుడు ఆమె పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి తల్లిదండ్రులు లేకపోయినా చిన్నాన్న దగ్గర పెరుగుతున్న భయభక్తులతో ఆమె పెరిగినప్పుడు ఆమె భక్తి పరురాలు కాబట్టి దేవుడు ఆమె భక్తి జీవితాన్ని దేవుడు చూశాడు. కాబట్టి దేవుడు ఆమెను మరి ఒక మంచి స్థితిలో ఉంచాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ దేశంలో ఎవరైతే ఎస్తేరును ఎగతాళి చేసి ఉన్నారో ఆ దేశానికి అందరి ఎదుట ఆమెను ఒక రాణిగా దేవుడు చేయగలిగినాడు. అంటే మన దేవుడు అంత సామర్థ్యం కలిగిన దేవుడని ఎస్తేరు జీవితం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అదే విధంగా మరి పేతురుని కూడా జ్ఞాపకం చేసుకుంటే, పేతురు చేపలు పట్టే స్థితిలో నుండి దేవుడు పేతురుని ఎక్కడి దాకా తీసుకెళ్లాడంటే, ఒక ప్రథమ అపోస్తులుగా, అంటే ఫస్ట్ ఆయన మరి అందరికీ అనేకుల ఎదుట ఒక పిరికివాడుగా ఉన్న చేపలు పట్టే పేతుర్ని దేవుడు మరి ఆ స్థితిలో నుండి తీసుకొని వచ్చి అనేకుల ఎదుట ఆయనను ఒక సాక్షిగా నిలబెట్టి ప్రథమ అపోస్తులుగా, మొదటిగా ఆయన సువార్త అనేకులకు మరి దేవుని మాటలు బయలుపరిచినప్పుడు అనేకులు 3,000 మంది రక్షింపబడ్డట్టుగా కూడా దేవుడి వాక్యంలో ఉంది. అందుకే మనం కూడా మన జీవితాన్ని అనేకులను మన ఎదుట దేవుడు ఉంచి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క విధంగా మనం ఆలోచిస్తూ ఉండాలి. బానిస బ్రతుకు యోసేపు జీవిస్తున్నప్పుడు కూడా దేవుడు ఆయనను హెచ్చించాడు. దేవుడు ఆయన బానిస జీవితంలో నుండి విడుదలిచ్చి ఆయనను కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి యోసేపుని తీసుకొని వెళ్ళాడు. ఈ దినాలలో మనం కూడా మరి దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, నన్ను ఈ నెలలో హెచ్చించు, ఆ నెలలో హెచ్చించు. అలా కాదు, మనము ఏ దినము ఆయన మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలనేది దేవునికి తెలుసు. కానీ మనం బలహీనపడిపోకుండా, అయ్యో నేను అడుగుతున్నాను నాకేం రాలేదే అనేసి మనం బాధపడొద్దు. కానీ బాధపడకుండా దేవుడు మన హృదయాన్ని, అయ్యో నా బిడ్డ నేను ఇవ్వకపోయినా ఇంకా నా సన్నిధికి వచ్చి మాటికి ఒక విధవరాలు ఒక రాజు దగ్గరికి వెళ్ళి గోజాడుతూ ఉన్నప్పుడు నాకు న్యాయం జరిగించు అన్నప్పుడు ఆ రాజు ఆమె మాటికి వెళ్ళి గోజాడుతున్నప్పుడు ఆ కఠినమైన హృదయం కలిగిన రాజు కూడా దేవుడు ఆయన హృదయాన్ని మెత్తపరిచి ఆమెకు చేయాల్సిన న్యాయం చేయగలిగించాడు. అలాగే మనము దేవుడు ఈ నెల కాదు ఆ నెల కాదు అని మనం అనుకోవద్దు. కానీ దేవుడు ఏ సమయంలో మనల్ని హెచ్చించాలనో మనకు తెలియకపోయినా దేవునికి తెలుసు. కాబట్టి మనం ప్రార్థన జీవితాన్ని వదులుకోవద్దు, మన విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ అడుగుతూ ఉండాలి, ప్రభువా మరి నా పరిస్థితి ఇది, నేను ఇలా ఉన్నాను, ఈ సమయంలో నాకు ఇది కావాలి అని ఎల్లప్పుడూ మనం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయనను మహింపరుస్తూ ఉంటే తప్పక మన జీవితాలలో దేవుడు కూడా కార్యాలు చేస్తాడు. అవి మన ఊహకు మించని కార్యాలు. దేవుడు అంటే ఇందాక అన్నాం కదా, అడిగిన వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు. మనం కూడా ఊహించలేము, కొన్ని మనం అడుగుతాము, కొన్ని పరిస్థితులు దేవుడు మారుస్తాడు. ఎట్లా? మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి. అవి మన ఊహకే మించినటువంటి కార్యాలు కూడా దేవుడు చేయగలుగుతాడు. ఆ సమయంలో మనకు అనిపిస్తుంది, అయ్యో ఇది ఎట్లొచ్చింది, నాకైతే ఇది రావాల్సినది కాదు కదా, ఈ బ్లెస్సింగ్ నాకు వచ్చేది కాదు కదా అని అంటే దేవుడు చేశాడని మనం ఆ సమయంలో ఎందుకు ప్రార్థిస్తున్నాం కాబట్టి మనమన్నా మర్చిపోతాం. దేవుడైతే మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుంటూ మన బిడ్డలను ప్రార్థనలో కూర్చోబెట్టుకుంటూ మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడాలని, ఆయన ఎంతగా మనల్ని ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటాడో మన జీవితం కూడా ఆయన నామానికి మహిమకరంగా జీవించాలని మనం ఆలోచిస్తూ ప్రార్థనలో సమయం గడుపుతూ మన కుటుంబాన్ని అంతటినీ, రక్షణ లేనటువంటి వారికి రక్షణ కలగాలని ప్రార్థించాలి. కేవలం ఆశీర్వాదాలే కాక కుటుంబం అంతా కూడా మనం దేవుని సన్నిధిలో కనబడాలని ప్రార్థిస్తూ అన్ని విధాలుగా మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించగలిగిన దేవుడు. కాబట్టి ఈ మాటలు దేవుడు మన జీవితాలలో, వింటున్న వారందరి జీవితాలలో, నా జీవితంలో, మన కుటుంబాలలో ఆశీర్వదించును గాక. ఆమేన్.